ప్రతి ఏటా ఆశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్య రోజు దీపావళి జరుపుకుంటారు. ఆ తర్వాతి రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ కార్తీక మాసం అంతా పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. భక్తులు చాలా నియమనిష్టలతో ఉంటారు. ఈ మాసంలో ప్రధానంగా శివాలయాల్లో రుద్రాభిషేకాలు, అభిషేకాలు, బిల్వదల పూజలు, రుద్ర పూజ, అమ్మవారికి లక్ష కుంకుమార్చన వంటివన్నీ ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీక మాసంలో పాటించవలసిన నియమాలు, శివారాధన విధానం గురించి తెలుసుకుందాం. కార్తీక మాసం శివుడికి, శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం. కార్తీక పురాణంలో కార్తీక సోమవారం యొక్క మహత్యం, కార్తీక పౌర్ణమి నందు జ్వాలాతోరణం వంటివి పరమేశ్వరుని ప్రాముఖ్యతను తెలియజేసినట్టే, కార్తీక శుక్ల బలిపాడ్యమి, కార్తీక ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి వంటివి శ్రీహరి ప్రాముఖ్యతను తెలియజేస్తాయి. కార్తీక పురాణంలో మొదటి 15 అధ్యాయాలు శివుడి ప్రాముఖ్యతను తెలియజేస్తే, చివరి 15 అధ్యాయాలు శ్రీ మహావిష్ణు విశిష్టతను తెలియజేస్తాయి. ఇంతటి పవిత్రమైన కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. అవేమిటంటే, కార్తీక మాసంలో తప్పక పాటించవలసినవి: పరమ పవిత్రమైన కార్తీక మాసంలో నదీ స్నానం, శివారాధన, దీపారాధన, దీపదానం, ఉపవాసం, దానం చేయడం. విశిష్టమైన కార్తీక మాసంలో ఎవరైతే పవిత్ర స్నానం ఆచరించి, దీపాలు వెలిగించి, శివకేశవులను భక్తి శ్రద్ధలతో ఆరాధించి కార్తీక పురాణం చదువుతారో వాళ్ళు చేసిన పాపాలన్నీ తొలగిపోయి పుణ్యం, జ్ఞానం సిద్ధిస్తుంది. మోక్ష సాధనకు మార్గం ఏర్పడుతుందని విశ్వాసం. పవిత్ర స్నానం, శివారాధన. ఈ కార్తీక మాసంలో కుదిరిన వాళ్ళు ఎవరైనా నదీ ప్రవాహానికి ఎదురుగా నిలబడి స్నానం ఆచరించడం శుభప్రదమైనది. ఇలా చేయటం వలన మానవుని శరీరానికి శక్తి కలిగి ఆరోగ్య సిద్ధి కలుగుతుందట. అంతేకాకుండా కార్తీక మాసంలో పుణ్యనదీ స్నానం ఆచరించడం వలన పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని నమ్మకం. మరొక విషయం ఏమిటంటే, పుణ్యనదీ స్నానం ఆచరించి శివారాధన చేయటం వలన శివుడి అనుగ్రహం కలుగుతుంది. దీపారాధన, దీపదానం. దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపజ్యోతి జనార్దన, దీపో మెహరతు పాపం, సంధ్యాదీపం నమోస్తుతే. దీపం పరబ్రహ్మ స్వరూపం. దీపంలో లక్ష్మీదేవి ఉంటుందని విశ్వాసం. దీపం నుంచి వెలువడే తేజస్సులో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉంటారని కూడా పురాణాలు చెబుతున్నాయి. మరో ముఖ్య విషయం ఏమిటంటే, అంధకారం దారిద్ర్యానికి చిహ్నం, కాంతి లక్ష్మీప్రదం. అంతేకాదు, కాంతి జ్ఞానానికి, పురోభివృద్ధికి చిహ్నం అని మన పెద్దలు చెబుతుంటారు. కాబట్టి నిత్యం ఇంట్లో దీపం వెలిగించి దీపారాధన చేయడం అత్యంత శుభప్రదం, మంచిది. రోజు దీపారాధన చేయడం కుదరని వాళ్ళు ఈ కార్తీక మాసంలో ఆచరించిన విశేషమైన ఫలితం ఉంటుంది. ముఖ్యంగా కార్తీక శుక్ల ద్వాదశి లేదా కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం వేళ ఆలయం, తులసి కోట వద్ద, రావి చెట్టు వద్ద, నది వద్ద దీపారాధన చేస్తే ఏడాది పుణ్యఫలం లభించడమే కాకుండా శివుడి అనుగ్రహం ఉంటుందని పురాణోక్తి. ఉపవాసం. కార్తీక మాసంలో ఉపవాసం ఆచరించడం కూడా ఆధ్యాత్మిక ఆరోగ్యపరంగా మంచిది. ఉపవాసం ఉండడం వలన మనసు నిర్మలంగా ఉండి దైవం వైపు, దైవత్వం వైపు లగ్నమవుతుందని చెబుతుంటారు. ముఖ్యంగా కార్తీక సోమవారాల్లో ఉపవాసం ఆచరించడం విశిష్టం. ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకపోవడమే కాదు, మనసులోని కోరికలను పక్కన పెట్టి భగవంతునిపై ధ్యాస లగ్నం చేయడం. ఉపవాసం ఆచరించిన వేళ భగవతారాధనలో గడిపిన వారికి మాత్రమే ఉపవాస ఫలితం సిద్ధిస్తుందని పండితుల మాట. అలా చేస్తేనే మీ ఆరాధన పుణ్యప్రదమై జ్ఞానప్రదమవుతుంది, చివరిగా మోక్షప్రదమవుతుంది. ముఖ్యంగా కార్తీక మాసంలో ఏకాదశి రోజు ఉపవాసం ఆచరించడం కూడా అత్యంత శుభప్రదం. దానం చేయడం. మన సనాతన ధర్మంలో పాటించాల్సిన ముఖ్యమైన అంశాల్లో స్నానం, జపం, దానం, తర్పణం అత్యంత ముఖ్యమైనవి. కాబట్టి అత్యంత పుణ్యమాసమైన కార్తీక మాసంలో మనం ఆచరించే స్నానం, దానం, జపం, తర్పణాలకు విశేషమైన పుణ్యఫలం కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే పవిత్రమైన కార్తీక మాసంలో ఎవరైతే శక్తి మేర నవధాన్యాలు, ఆహారం, దీపదానం, ఉసిరి దానం, వస్త్రదానం, గోదానం, కన్యాదానం వంటివి చేస్తారో
వారికి కోటి రెట్ల పుణ్యఫలం కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. శివారాధన విధానం. మారేడు దళాలతో పూజ. పరమశివుడికి అత్యంత ప్రీతికరమైనది మారేడు అనగా బిల్వదళాలు. ఈ మాసంలో శివలింగాన్ని కేవలం మారేడు దళాలతో పూజించిన శివుడు ప్రసన్నుడవుతాడు. మారేడు దళాలు 3 ఆకులు కలిసి ఉన్నవిగా ఉంటే చాలా శ్రేష్టం. మారేడు దళాలతో శివుడిని పూజించడం వలన 3 జన్మల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అభిషేకం. శివుడికి అభిషేకం చేయడం ఈ మాసంలో అత్యంత ఫలప్రదం. ప్రతిరోజు శుద్ధోదకంతో లేదా సోమవారాల్లో పంచామృతాలతో అనగా పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర అభిషేకం చేయాలి. అభిషేకం చేసేటప్పుడు ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిరంతరం జపించాలి. మంత్రపఠనం. శివారాధనలో భాగంగా ఈ క్రింది మంత్రాలను, స్తోత్రాలను పఠించడం ఉత్తమం. పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయను వీలైనన్ని సార్లు జపించడం. శివస్తోత్రాలు. శివలింగాష్టకం, శివ సహస్రనామం, రుద్రస్తోత్రం లేదా శివ అష్టోత్తరం చదవడం. మృత్యుంజయ మంత్రం. ఆరోగ్యం, దీర్ఘాయుషు కోసం మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించడం. కార్తీక సోమవారం ప్రత్యేకత. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం అత్యంత పవిత్రమైనది. ఈ రోజున భక్తులు తప్పకుండా కఠినమైన ఉపవాసాన్ని పాటిస్తారు. ఈ సోమవారాల్లో శివాలయాన్ని దర్శించి రుద్రాభిషేకం లేదా చేయించడం వల్ల శివుడి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఈ రోజున చేసే ఒక్క పూజ 1000 రెట్ల ఫలితాన్ని ఇస్తుందని నమ్మకం. నియమనిష్టలతో కార్తీక మాసమంతా శివారాధన చేసిన వారికి సకల పాపాలు తొలగిపోయి, అంతేకాకుండా ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలు లభిస్తాయని చెప్తున్నారు. ఓం నమః శివాయ.